నీటి అడుగున రంగురంగుల ప్రపంచం ఎలా ఉంటుందో మన కళ్ళ ముందే చూడాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. రంగురంగుల చేపలు, నీటిలో చురుగ్గా కదులుతున్న జీవులు, ప్రకృతిలోని మరో అందమైన ప్రపంచాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రకృతి ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి దృశ్యాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రాచీన దేవాలయాలు, పురావస్తు ప్రదేశాలను మీ ముందుకు తీసుకురావడమే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్ సబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. అదిగో చూడండి, మన ఎదురుగానే ప్రకృతి ఓ అందమైన రంగుల చిత్రంలా కనిపిస్తోంది. ఈ పచ్చని వాతావరణం మధ్యలో రంగురంగుల సీతాకొక చిలుకలు ఎగురుతూ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో చూడండి. ప్రకృతి పచ్చదనానికి ఈ చిన్న చిన్న రంగురంగుల రెక్కలు మరింత అందంగా జోడిస్తున్నాయి. కాసేపు వీటిని చూస్తుంటే ప్రకృతి తన అందాలను మన కళ్ళ ముందే ఆవిష్కరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇంత అందమైన దృశ్యాన్ని మీతో కూడా పంచుకోకుండా ఉండలేం కదా. మరి ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మాతో పాటు ఉండండి. ఈరోజు మనం హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్లోని ఫిష్ ఎక్వేరియం మరియు నీటి జీవుల ప్రపంచాన్ని మీతో కలిసి చూడబోతున్నాం. రంగురంగుల చేపల అందాలను ఆస్వాదిస్తూ ఆ తర్వాత కనిపించే తాబేళ్లు, మొసళ్ళు, హిపోపటమస్ వంటి జీవులను కూడా మన ప్రయాణంలో చూడబోతున్నాం. మరి ఈ అందమైన నీటి ప్రపంచాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు మాతో పాటు ఉండండి. ఇక ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఈ టోర్టాయిస్. నెమ్మదిగా కదులుతూ తన ప్రత్యేకమైన గట్టి కవచంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. తన నెమ్మదైన నడకతో ముందుకు సాగుతూ పరిసరాలను గమనిస్తున్న ఈ జీవిని దగ్గరగా చూడటం నిజంగా ఒక ఆసక్తికరమైన అనుభూతి. టోర్టాయిస్కు ఉండే ఈ గట్టి కవచం దాని శరీరానికి సహజమైన రక్షణగా ఉంటుంది. ప్రశాంతంగా కనిపించే ఈ జీవి కూడా ప్రకృతి జీవ వైవిధ్యంలో ఒక ప్రత్యేకమైన భాగమే. ఇలాంటి జీవులను దగ్గరగా గమనించినప్పుడు ప్రకృతి ప్రపంచం ఎంత అద్భుతంగా ఉందో మనకు మరింతగా అర్థమవుతుంది. నెహ్రూ జులాజికల్ పార్క్లో మేము చూసిన ఈ అందమైన టోర్టాయిస్ దృశ్యాన్ని మీతో కూడా పంచుకుంటున్నాం. రంగురంగుల చేపలు నీటిలో అటు ఇటు కదులుతూ కనిపించే ఈ అందమైన ఫిష్ అక్వేరియం దృశ్యాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. రండి, ఈ నీటి అడుగున అందమైన ప్రపంచాన్ని చూద్దాం. నీటి అడుగున ఇంత అందమైన ప్రపంచం ఉందా అని అనిపించేలా ఒకసారి ఈ రంగురంగుల చేపలను చూడండి. నీటిలో అటు ఇటు కదులుతూ కనిపించే ఈ చేపలు తమ అందమైన రంగులు, ప్రత్యేకమైన ఆకారాలతో ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో చేప ఆకారం, రంగు, కదలిక ఒక్కో విధంగా ఉండటం ఈ అక్వేరియంను మరింత అందంగా చూపిస్తుంది. చేపలు మనుషుల్లా మాట్లాడలేకపోయినా వాటి కదలికలు, రంగులు మాత్రం నీటి అడుగున ఒక అందమైన కథను చెబుతున్నట్లుగా అనిపిస్తాయి. కొన్ని చేపలు గుంపులు గుంపులుగా కలిసి ఈదుతూ కనిపిస్తుంటే మరికొన్ని తమదైన శైలిలో నెమ్మదిగా కదులుతూ కనిపిస్తున్నాయి. అంతేకాదు, చేపల శరీరంపై కనిపించే రంగులు, వాటి ఆకారాలు వాటిని ఒకదానితో ఒకటి ప్రత్యేకంగా గుర్తించేలా చేస్తాయి. నీటిలో ప్రశాంతంగా ఈదుతున్న ఈ చేపలను చూస్తుంటే మనసుకు కూడా ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. మనకు సాధారణంగా బయట కనిపించే చేపల కంటే అక్వేరియంలో కనిపించే వివిధ జాతుల చేపలను దగ్గరగా గమనించడం ద్వారా వాటి మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవచ్చు. చిన్నగా కనిపించే ఈ చేపల ప్రపంచంలో కూడా ఎన్నో రకాల ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. వాటిని దగ్గరగా గమనిస్తేనే ఆ అందం పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం చూసిన నీటి ప్రపంచం మీకు ఎలా అనిపించింది?
ఇంకా నెహ్రూ జులాజికల్ పార్కులోని కొన్ని ప్రత్యేకమైన దృశ్యాలు మీ ముందుకు రాబోతున్నాయి. మాతో పాటు ఉండండి. చూడడానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ భారీ జంతువు ఎవరో తెలుసా? ఇదే హిప్పోపటమస్. నీటిలో ఎక్కువ సమయం గడిపే ఈ భారీ జీవిని ఇప్పుడు మనం దగ్గరగా చూద్దాం. హిప్పోపటమస్ చూడ్డానికి బరువుగా భారీ శరీరంతో కనిపించినా నీటిలో మాత్రం చాలా సులభంగా కదలగలదు. వీటి శరీరం చాలా పెద్దదిగా ఉండటంతో పాటు చిన్న కాళ్ళు, విశాలమైన నోరు, గుండ్రని ఆకారం వీటికి ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. హిప్పోపటమస్ నీటిలో ఉండటం చాలా ఇష్టపడతాయి. ముఖ్యంగా వేడి సమయంలో నీటిలో ఉండటం ద్వారా తమ శరీరాన్ని చల్లగా ఉంచుకుంటాయి. నీటిలో ఎక్కువ సమయం గడిపే ఈ జంతువులు బయటకు వచ్చినప్పుడు కూడా నెమ్మదిగా కదులుతూ కనిపిస్తాయి. ఇక వీటి భారీ నోరు, బలమైన దవడలు కూడా హిప్పోపటమస్కు ఉన్న ప్రత్యేక లక్షణాల్లో ఒకటి. ఇంత భారీగా కనిపించే ఈ జంతువును దగ్గరగా గమనిస్తుంటే ప్రకృతిలో ప్రతి జీవికి తనదైన ప్రత్యేక ఆకారం, జీవన శైలి ఉంటుందని మనకు అర్థమవుతుంది. జూ పార్కులోని ప్రకృతి అందాలను, జీవజాలాన్ని ఆస్వాదిస్తూ సందర్శకులు ఇలా ట్రైన్లో ముందుకు సాగుతున్నారు. ఈ దృశ్యం చూడ్డానికి కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది కదా. జూ పార్కులోని వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు ఈ ట్రైన్ ప్రయాణం సందర్శకులకు మరో ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ఇలాంటి ప్రకృతి అందాలు, ప్రకృతి ప్రదేశాలు, ప్రాచీన క్షేత్రాలు, జీవజాలం గురించి తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే ఎక్కడ ఏముంది, ఏం చూడవచ్చు అనే విషయాలను తెలుసుకోవడానికి మా వీడియోలు మీకు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మన జూ పార్కులోని మరో ఆసక్తికరమైన జీవి దగ్గరకు వచ్చేశాం. నీటిలో నిశ్శబ్దంగా కనిపిస్తూ తన ప్రత్యేకమైన రూపంతో అందరి దృష్టిని ఆకర్షించే ఈ జీవి ఏంటో చూద్దాం. ఇదే ముసలి. ఇక మన ముందున్నది ముసలి. నీటిలోనూ, నీటి పరిసరాల్లోనూ జీవించే ఈ శక్తివంతమైన జీవి తన ప్రత్యేకమైన రూపంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముసలి శరీరం పొడవుగా బలమైన తోకతో ఉంటుంది. దాని శరీరంపై ఉండే గట్టి పొలుసు లాంటి చర్మం దీనికి ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. ముఖ్యంగా దాని పొడవైన దవడ, పదునైన పళ్ళు ముసలికి ఎంతో ప్రత్యేకమైన లక్షణాలు. నీటిలో ఉన్నప్పుడు ముసలి తన కళ్ళను, ముక్కు భాగాన్ని మాత్రమే బయటకు ఉంచి చాలాసేపు నిశ్చలంగా ఉండగలదు. అవకాశం కోసం నిశ్శబ్దంగా ఎదురు చూసి అవసరమైనప్పుడు వేగంగా కదలడం ముసలి జీవన విధానంలో ఒక ఆసక్తికరమైన అంశం. ముసలిని దగ్గరగా గమనిస్తుంటే ప్రకృతిలో ప్రతి జీవి తన పరిసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుందని అర్థమవుతుంది. మొసలి నీటిలో నిశ్శబ్దంగా కదులుతూ ఎక్కువ భాగం శరీరాన్ని నీటిలోనే ఉంచగలదు. దాని కళ్ళు, ముక్కు భాగం నీటిపైకి కనిపిస్తూ ఉండటం ప్రత్యేకంగా ఉంటుంది. బలమైన దవడలు, పదునైన పళ్ళు మొసలిని ఎంతో శక్తివంతమైన వేటగాడిగా నిలబడతాయి. ఈ ముసలి దృశ్యం మీకు ఎలా అనిపించింది? నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. అవకాశం కుదిరినప్పుడు హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్కును ఒకసారి సందర్శించండి. ప్రకృతి అందాలతో పాటు ఎన్నో రకాల జీవజాలాన్ని దగ్గరగా చూడటం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ముఖ్యంగా పిల్లలకు ఇది ఒక మంచి నాలెడ్జ్ ప్రదేశం. పుస్తకాల్లో చదివే జంతువులను ప్రత్యక్షంగా చూడడం ద్వారా వాటి గురించి మరింత ఆసక్తిగా తెలుసుకోవచ్చును. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే ఈ నెహ్రూ జులాజికల్ పార్కు గురించి మీకు నచ్చిన విషయం ఏమిటో మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
ప్రకృతిని ఆస్వాదించడం ఒక అనుభూతి, ప్రకృతిని కాపాడటం మన బాధ్యత. ఈ పచ్చదనం, చెట్లు, మొక్కలను మనం కాపాడుకుంటే రాబోయే తరాలకు కూడా ఇలాంటి అందమైన ప్రకృతి ప్రపంచాన్ని అందించగలం. ఇక ఈ పార్కులోని పాములకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలు కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. వాటిని కూడా తప్పకుండా చూడండి. ఇలాంటి ప్రకృతి అందాలు, జీవజాలం, పురావస్తు మరియు ప్రాచీన క్షేత్రాల గురించి తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అందమైన, అద్భుతమైన ప్రయాణంతో కలుసుకుందాం. ధన్యవాదములు.